అందరికి ట్రైనింగ్ వీడియో షేర్ చేసుకోవడం ఎక్కడ వరకు అలా ఉంది ఆంధ్రప్రదేశ్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్స్కి ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మన జిల్లాలో 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్, ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ, ఒక అసెంబ్లీ సెగ్మెంటు డిఓ విశాఖపట్నం ఆధారంగా ఉన్నాయి. మొత్తం 1529 పోలింగ్ స్టేషన్స్ మన ఆధారంగా ఉంటాయి. అండ్ పెండుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం డిఓ వైజాగ్ గారు చూసుకుంటారు. జస్ట్ బ్రీఫ్గా మీకు మొత్తం చెప్పాలి అంటే, మొత్తం మన జిల్లాలో టోటల్ 12,89,371 ఓటర్స్ ఉన్నారు. సో ఆ రోజు మీ ద్వారా అందరు ఓటర్స్కి ఒక అవగాహన ఏంటి అంటే, దయచేసి అందరూ ఓటింగ్కి రావాలని కోరుతున్నాను. మొత్తం మేము టోటల్ 1759 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. 1743 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ 7,036 అదర్ పోలింగ్ పర్సన్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మొత్తం దాదాపు 380 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. సో ఇవి మొత్తం ర్యాండమైజ్ చేసేసి పోలింగ్ స్టేషన్ వారీగా పార్టీస్ ఫామ్ అయిపోయి రేపటి డిస్ట్రిబ్యూషన్ నుంచి మెటీరియల్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరాయి. టోటల్ ఈవీఎంస్ సరిపోయిన సంఖ్యలో ఉన్నాయి. అంటే టోటల్ 120% బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, అదేవిధంగా 130% వీవీప్యాట్ మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా సరిపోయినట్టుగా ఎంత ఈవీఎంస్ అవసరం ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి. అవి అన్నీ కమిషనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి కాంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలోనే కమిషనింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో అన్నీ రెడీగా ఉన్నాయి. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా అవి అన్ని పోలింగ్ స్టేషన్స్కి వెళ్తాయి. దీంట్లో ఈరోజు ఇంకా కొంత అడిషనల్ రిజర్వ్ ఈరోజు మార్నింగే మేము కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముందు ఏవి డిఫెక్టివ్ ఈవెంట్స్ ఉన్నాయి వాటికి ఎక్కడ తీసుకోవడానికి ట్రైనింగ్ ఏం చేశారు. సో వాటి రీప్లేస్ కోసం రిజర్వ్ ఈవెంట్స్ కూడా ఈరోజు మేము కమిషన్ కోసం పంపించడం జరిగింది. అక్కడ అవి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముందు అవి వాళ్ళ ముందు కమిషనింగ్ ఈరోజు అయిపోయి అవి కూడా రిజర్వ్లో ఉంటాయి. ఇది కాకుండా మనకి మొత్తం మీ అందరికీ తెలుసు, మొత్తం 25 ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి, 55 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, 54 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 7 అకౌంటింగ్ టీము, వీడియో వ్యూయింగ్ టీము అండ్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ టీము, 157 అంటే 157 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్టర్ మెజిస్ట్రేట్ పవర్స్, అండ్ 145 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ సెక్టర్ ఆఫీసర్స్ మొత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి మొత్తం ఈ పోల్ డే రోజు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉంటారు. ముందుగా చెప్పినట్టుగా మనకి 1529 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో మేము మొత్తం జిల్లాలో అంటే అందరూ కోఆర్డినేషన్తో పోలీసు, సెక్టర్ ఆఫీసర్స్ ఆ రోజు అందరూ ఈ కమిషన్ గైడ్లైన్స్ అన్నీ చూసుకొని మొత్తం 340 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మేము ప్రతి పోలింగ్ స్టేషన్స్కి ఒక మైక్రో అబ్జర్వర్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 100% వెబ్ కాస్టింగ్ మేము ప్రపోజ్ చేసాము. సో అందరికీ కంటిన్యూస్గా వెబ్ కాస్టింగ్ చేస్తూ మేము మాకు కంటిన్యూస్ ఫీడింగ్ వస్తాయి. సో ఏం జరుగుతున్నాయి అది అన్నీ మనకి తెలుస్తాయి. మీకు పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మన జిల్లాలో మొత్తం మన జిల్లా సంబంధించి 12,309 ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాస్ట్ అయింది. అంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి: హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ ఓటర్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో. హోమ్ ఓటింగ్లో 966, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు 9,969 అండ్ ఎసెన్షియల్ సర్వీస్ 1,374. ఇవి కాకుండా వేరే జిల్లావి అంటే వేరే జిల్లావి మన దగ్గర కాస్ట్ అయిన ఓట్స్, మన దగ్గర పనిచేసే వాళ్ళు అలాంటివి 4,147 ఓట్స్ మన జిల్లాలో కాస్ట్ అయింది. ఇది కాకుండా 4,449 సర్వీస్ ఓటర్స్ అంటే ఈటీపీబీఎస్ సిస్టమ్ ద్వారా మేము పంపించడం జరిగింది. ప్రతిరోజు 3 గంటలకి కాంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలో అవి రిసీవ్ అవుతున్నాయి. అండ్ అవి మేము మన దగ్గర స్ట్రాంగ్ రూమ్లో అంటే ఆర్ఓపీసీ అంటే మన దగ్గర ఇక్కడ పెట్టుకున్నాము, అసెంబ్లీ ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నాము. రేపు మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ తెలుసు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హై స్కూల్ చోడవరంలో ఉంటుంది.
మాడుగులలో ఆర్సీఎం హై స్కూల్ మాడుగులలో, అనకాపల్లిలో ఇక్కడే మీ పక్కనే ఫ్యూచర్ వరల్డ్ హై స్కూల్లో సంతరంలో ఉంది. యలమంచిలిలో గుజరాపారం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఉంది. హైదరాబాద్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్లో రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే ఇక్కడి నుంచి మేము మొత్తం పోలింగ్ పార్టీస్కి పోలింగ్ మెటీరియల్తో సహా పంపిస్తాము. కమిషన్ నోటిఫికేషన్ ప్రకారంగా ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ లేదంటే ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ఏం అవసరమో అది ఆల్రెడీ మనం అందరికీ షేర్ చేయడం జరిగింది. అది మీకు కూడా ఒక కాపీ షేర్ చేస్తాము. సో ఈ డాక్యుమెంట్స్ తీసుకురావచ్చు, అది పెట్టడం జరిగింది. మన ఇప్పుడు మార్క్ కాపీస్ కూడా తయారు అవుతాయి. ఎవరైనా ఓటర్స్కి అవ్వలేదంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 6 గంటల నుంచి ఈరోజు 6 గంటల నుంచి మనకి 48 hours సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఆల్సో డ్రై డే స్టార్ట్ అవుతాయి. సో మనము ఈ సమయంలో కొన్ని పాటాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైంలో మేము ఆల్రెడీ సెక్షన్ 144 ఇష్యూ చేయడం జరిగింది అండ్ అది ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో ఇన్ఫోర్స్ వస్తాయి. ఈ టైంలో ప్రచారం చేయడానికి పర్మిటెడ్ లేదు, కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే సైలెంట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 144 కండిషన్ 144 సెక్షన్ 144లో ఉన్న కండిషన్ పాటిస్తూ చేయవచ్చు. కానీ దానికి కూడా అసెంబ్లీ పెద్దగా ఉండకూడదు, నాట్ మోర్ దెన్ 5 అది ఉండాలి. ఎనీ అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ హోల్డింగ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ కంప్లీట్లీ బ్యాన్ ఉన్నాయి. ఇది కాకుండా ఎనీ క్యాంపెయిన్ కూడా అన్ని బ్యాన్ ఉన్నాయి. లౌడ్ స్పీకర్ అన్ని పర్మిటెడ్ లేదు. మేము ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా డ్రై డే ఈరోజు నుంచి 7 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. అండ్ వచ్చే మండే లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది, ఓటర్స్కి ఫెసిలిటేషన్ చేయడానికి. సో ఇవి మన అందరి ప్రజలకి మరొకసారి కోరేది ఒకటి అంటే దయచేసి మీరు ఓట్ చేయడానికి రండి. మీకోసము బేసిక్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మేము ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన బిఎల్ఓస్ కూడా అండ్ అందరి ఆఫీసర్స్ కూడా మరొకసారి వెరిఫై కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా. సో అన్ని ఫెసిలిటీస్ మేము లైక్ ఎక్కడైనా ర్యాంప్స్, ఫర్నిచరు, లైట్, షేడ్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సో దయచేసి మీరు అందరూ అనకాపల్లి ప్రజలందరికీ కోరేది ఒకటి, దయచేసి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించి మీరు దయచేసి 13వ తేదీ ఓటింగ్కి రావాలి. మీ అందరికీ ఆల్రెడీ టైమింగ్స్ కూడా నేను చెప్పాను. 7 o'clockకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి మాక్ పోల్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 5:30కి వాళ్ళ సంబంధించి పోలింగ్ ఏజెంట్స్, బూత్ ఏజెంట్స్కి పంపించేసి మాక్ పోల్ ప్రాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా చోట చూసే ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈవీఎం సంబంధించి అవి ఎలా రీప్లేస్ చేయాలి దాని గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా అందరికీ సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్కి కూడా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో చేస్తూ అది చేస్తారు. ప్రతి ఒక్క ఆర్ఓకి, ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఆల్రెడీ 2 rounds ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ మన అనకాపల్లిలో ఉన్న అందరూ పోలింగ్ స్టాఫ్ బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు. అవి అన్నీ అయిన తర్వాత మనకి మొత్తం పోలింగ్ క్లోజర్ ఆఫ్ పోల్ అయిన తర్వాత మొత్తం అందరిది ఆల్ పోల్ ఈవీఎంస్ మనకి రిసెప్షన్ సెంటర్లో అనకాపల్లిలోనే వస్తాయి. సో మన ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లోనే వస్తాయి. సో వాళ్ళందరికీ కూడా రూల్స్ అన్ని చూపించడం జరిగింది. సో దానికి కూడా మేము ఇక్కడ రిటైర్డ్ సెక్యూరిటీ యాజ్ పర్ గైడ్ లైన్స్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని కమిషన్ ఇచ్చే అన్ని గైడ్ లైన్స్కి మేము పాటిస్తూ ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్ చేయడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరు మరొకసారి అందరు ప్రజలకు కోరేది ఒకటి అంటే దయచేసి మీ ఒక ఓటు హక్కుని మీరు 13వ తేదీ వచ్చి మీరు దయచేసి ఓటింగ్కి అన్ని అందరూ రావాలని అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు నాతో పాటు ఓటు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేటటువంటిది పాటించాలని, ఎక్కడా కూడా ఎవరు కూడా అతిక్రమించకుండా రూల్స్ని అవాయిడ్ అవుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా అనుసరిస్తూ పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అమల్గేట్ చేసిన 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంది.
ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని బాధ్యతాయుతంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా గ్యాదరింగ్ అనేటటువంటిది గ్రూప్స్గా ఉండడం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి. 100 మీటర్ల పరిధిలో 200 మీటర్ల పరిధిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటివి కూడా తీసుకోవాలి. ఎవరు పోలింగ్ స్టేషన్లోకి మొబైల్స్ కానీ తీసుకురావడం కానీ అట్లాంటివి చేయకూడదు. అలాగే మంచినీళ్ళు, ఇంకు సీసాలు ఇలాంటి వాటిని కూడా తీసుకురాకుండా ఉండాలి. ఎవరైనా రూల్స్ని వైలేట్ చేస్తే చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటటువంటిది మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఓటర్లని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన, ఇండ్యూస్మెంట్ రూపంలో చేసిన దానికి కూడా చట్టప్రకారమైనటువంటి చర్యలన్నీ కూడా వాళ్ళందరి మీద తీసుకోబడతాయి. సో ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోటు కాకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించిన అన్ని మెజర్స్ని మనం తీసుకుంటూ సీజర్స్ అంటే చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో